రికార్డింగ్ ఆన్ చేయి. చేశాను సార్. ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ టైప్ చేయి. ఎక్స్చేంజ్ రేట్ టైప్స్. అని టైప్ చేసావా? 15 పాయింట్ నెంబర్ 15 ఎక్స్చేంజ్ రేట్ టైప్స్. Define transaction ratios for currency transaction. For currency transaction. Enter exchange rates. Enter exchange rates. Exchange rates. ఓకే. సో ఎక్స్చేంజ్ రేట్స్ తెలుసు నీకు. ఫారెన్ కరెన్సీకి సంబంధించి ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి మెయింటైన్ చేస్తుంటాం. అవును సార్. SPRO, IMG, ABAP ప్రోగ్రామ్ చూడు అక్కడ. ABAP ప్లాట్ఫామ్ ఉంది సార్. ప్లాట్ఫామ్ ఎక్కడ? సార్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళు. ABAP ప్లాట్ఫామ్, జనరల్ సెట్టింగ్స్, కరెన్సీస్. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఈ ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ కి వాల్యూ చేంజ్ అవుతుంది కదా. ABAP ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని రన్ అవుతుంది. మనమేం చేయము. ABAP ప్రోగ్రామ్ బేస్ గా చేసుకుని రన్ అవుతుంది అంతా. తెలుసా నీకు? ఇది తెలియదు సార్. ఇది కొత్తగా వింటున్నాను సార్. అంతకుముందు కంటే ఇంతకుముందు చెప్పలేదు మీకు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది చేంజెస్ ఎలా ఇప్పుడు మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తున్నాం డెమో సర్వర్ కాబట్టి. రియల్ టైమ్ ఎలా ఉంటుందంటే ఈ ఫారెన్ కరెన్సీ చేంజెస్ వాల్యూ చేంజెస్ ఉంది కదా. ABAP ప్రోగ్రామ్ చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ బేస్ గా చేసుకుని రన్ అవుతుంది. బట్ మనకు కాకపోతే మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ అని చూడు. ఉంది సార్. ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ OB07 వెళ్ళండి. ఇక్కడ తెలుసు కదా M అండ్ B3 ఉంటాయి. అవును సార్. M అంటే ఏంటి, P అంటే ఏంటి, B అంటే ఏంటి చెప్పాను మీకు. స్టాండర్డ్ ఇవన్నీ కూడా. అవును సార్. పొజిషనల్ M చూడు. కంటిన్యూ చేయి. ఇది M స్టాండర్డ్. ఓకేనా? తర్వాత పొజిషనల్ P కూడా ఉంది చూడు. కింద ఉందా? P కూడా చూడు. ఇక్కడే ఉంది సార్. P తర్వాత B కూడా ఉంది. కానీ పొజిషన్కి వెళ్ళి B తీసుకో. B కూడా ఈ మూడు ఉపయోగిస్తారు. కానీ మాక్సిమం ఉపయోగించేది రియల్ టైంలో అయినా M ఒకటే ఉపయోగిస్తారు. B కూడా ఉంది సార్. ఓకే 3 ఉన్నాయి. MPB ఉంది కదా. కానీ M ఒకటే ఉపయోగిస్తారు. అంటే స్టాండర్డ్ అన్నమాట అది. ఓకే సార్. సో ఇది ఉన్నట్లే మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ గా ఉన్నాయి. బ్యాక్ వెళ్ళు. Define transaction ratios for currency
ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్స్ ఎస్ సార్. ఎగ్జిక్యూట్ చేయి. ఎస్ అను. ఎస్ సార్. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఎం అనుకున్నాం కదా, ఆ ఎం ఇవ్వాలి. ఎం ఇవ్వండి. మొత్తం 4 times 4 ఇవ్వండి. ఎంఎంఎం కిందకి రండి. ఇక్కడ కూడా ఎం ఇవ్వండి. ఎస్ సార్. ఎం ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర చూడండి. $US to INR USD డ్రాప్ డౌన్ చేయండి. USD ఎక్కడ చూడండి. అయితే మాన్యువల్ గానే ఇవ్వచ్చు. USD మాన్యువల్ గా ఇచ్చేస్తాం సార్. ఇవ్వండి. USD ఇవ్వండి. యునైటెడ్ డాలర్ 2 దగ్గర INR ఇవ్వండి. ఓకే సార్. 2 దగ్గర INR ఎంటర్ చేయొద్దు. నెక్స్ట్ జీబీపీ అంటే ఏంటో చూడండి. ఇక్కడేనా సార్? ఫ్రమ్ లోనేనా? సెకండ్ ఎం దగ్గర యూఎస్డి తీసేయి. ఓకే సార్. జీబీపీ మీకు యూఎస్డి ఒకటే చూపించినప్పుడు మనం ఇలా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. జీబీపీ. ఓకే సార్. జీబీపీ అంటే బ్రిటన్ పౌండ్ అంట. బ్రిటిష్ పౌండ్ సార్. బ్రిటిష్ పౌండ్. తర్వాత యూరో యూఆర్ యూరో. ఈ ఫర్ ఎలిఫెంట్. యూఆర్ ఈ ఫర్ ఎలిఫెంట్. చెప్పరా? ఫస్ట్ ఈ. ఓకే సార్. యునైటెడ్ స్టేట్స్. ఓకే సార్. ఆర్ యూఆర్ యూరోపియన్ డాలర్. అవును సార్. యూరో అంటారు కదా, అది ఇవ్వండి. ఎస్ సార్. ఎస్జీబీ అంటే సింగపూర్ డాలర్. ఎస్జిడి. ఎస్జిబి సింగపూర్ డాలర్. మిగతా రైట్ సైడ్ ఐఎన్ఆర్ ఇవ్వండి. ఐఎన్ఆర్ అన్నిటికీ ఐఎన్ఆర్ వస్తుంది. ఓకే సార్. ఎస్ సార్. ఐఎన్ఆర్ తర్వాత వ్యాలిడ్ ఫ్రమ్ అన్నాడు. ఈరోజు డేట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ చేసేయండి. ఈరోజు డేట్ యాడ్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఓకే సార్. చూస్ పైన క్లిక్ చేయండి. చూస్ 20 కంటిన్యూ. నెక్స్ట్ కింద కూడా ఇవ్వండి డేట్. ఓకే సార్. కంటిన్యూ. ఎస్ సార్. ఫ్రమ్ రేషియో టు రేషియో 1:1 1 ఇవ్వండి ఇక్కడ. ఎస్ సార్. అటువైపు కూడా 1 ఇవ్వండి. ఎస్ సార్. 1:1 మెథడాలజీ చెప్పాను కదా మీకు. అవును సార్. అన్నిటికీ 1:1 ఇవ్వండి. అలాగే ఇంతకుముందు మనం M ఒకటే తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే అంటే యూరో కరెన్సీ నుండి INR తీసుకున్నాము. తర్వాత సింగపూర్ డాలర్, గ్రేట్ జీబీపీ అంటే గ్రేట్ బ్రిటన్ అంటారు, పౌండ్. ఓకేనా? ఇవన్నీ తీసుకున్నాం. ఓకే సార్. అంటే మన యుఎస్ డాలర్ నుంచి మన ఇండియన్ కరెన్సీకి ఎంత వాల్యూ వస్తుందని ఇచ్చాం. అవును సార్. తర్వాత డేట్ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చేసాం. ఓకే. ఎస్ సార్. ఎంటర్ సేవ్. ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు మీరు. వేరే కరెన్సీ నుండి INR లోకి ఎన్నైనా మార్చుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సేవ్. ఎస్ సార్. కంటిన్యూ. తర్వాత ఏం చేసాం? బ్యాక్ వెళ్ళండి. సో 1:1 మెథడాలజీలోకి వెళ్ళాం. నెక్స్ట్ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. ఎస్ సార్. ఎంటర్ రేట్స్ కూడా ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చేయండి. అన్ని ఎం ఇవ్వాలి. 4 ఇవ్వండి. ఎం. ఓకే సార్. ఎంటర్ చేయొద్దు. ఎస్ సార్. ఎం అంటే స్టాండర్డ్ తెలుసు కదా మీకు. తెలుసు సార్. ఎం ఇవ్వండి. ఎస్ సార్. తర్వాత
వ్యాలిడ్ డేట్ ఇవ్వండి. ఎస్ సార్. నెక్స్ట్ USD రైట్ సైడ్ ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. USD సార్ ఎంత కరెంట్ USD వాల్యూ ఎంత ఉంది? 82 రూపీస్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. నెక్స్ట్ ఏం ఇచ్చాము? USD తర్వాత యూరోనా? SGD ఇవ్వండి. SGD సింగపూర్ డాలర్ ఇవ్వండి. ఏం కాదు, GBP సార్. ఏదైనా ఎలా ఇస్తే పర్వాలేదు. ఓకే సార్. GBP సార్. GBP ఎంత ఇస్తారు? 120 రూపీస్ ఎగ్జాంపుల్. పౌండ్ ఎక్కువ ఉంటుంది కదా వాల్యూ, 120 రూపీస్. తర్వాత ఇంకేముంది? యూరో సార్. యూరో 82 రూపీస్. తర్వాత SGB సింగపూర్ డాలర్ 72 రూపీస్. 2 దగ్గర INR ఇవ్వండి. 2 దగ్గర రైట్ సైడ్ లాస్ట్ లో 2 ఉంది చూసారా? INR ఇవ్వండి. ఓకే సార్. ఎంటర్ చేయండి ఒకసారి. రేషియోస్ అన్ని వచ్చేస్తాయి. 1:1 రేషియో వస్తుంది. చూసారా? 1:1 వచ్చింది అటువైపు. వచ్చింది సార్. ఇక్కడ వచ్చింది. రైట్ సైడ్ కూడా 1:1 మెథడాలజీ మనం డిఫైన్ చేసాం కాబట్టి M అనే దానికి ఇవన్నీ పిక్ అయినాయి ఆటోమేటిక్ గా. ఎస్ సార్. ఓకే, సేవ్ చేయండి. ఎస్ సార్. సేవ్ చేయండి. ఎస్ సార్. నెక్స్ట్ డిఫైన్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ కదా. ఇక్కడ ఉందా? చూడండి, అక్కడ ఉందా? డిఫైన్ మాక్సిమం ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ ఫర్ కంపెనీ కోడ్ అని ఉంటుంది చూడండి. ఈ పార్ట్ 2 కనిపించట్లేదు. OB64 వెళ్ళండి. సార్ ఇక్కడే డైరెక్ట్ ఇచ్చేస్తాం సార్. /n OB64 డిఫైన్ మాక్సిమం ఎక్స్చేంజ్ అని ఉందా? ఇక్కడ లేదు సార్, డైరెక్ట్ ఈ కూడా వచ్చేస్తాం. ఓకే ఓకే, అర్థమైంది. ఈ యాష్ లో చూడండి, ఇది అవసరం లేదు. ఇది పొజిషన్ వెళ్ళండి. ఎస్ సార్. ఈ కంపెనీ కూడా ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఎస్ సార్. ఇక్కడ చూసారా? రైట్ సైడ్ చూసారా? లాస్ట్ లో ఎంటీగా బాక్స్ ఉంది, అక్కడ 10% ఇవ్వండి. అంటే ఎక్స్చేంజ్ రేట్ లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయి అనుకోండి, మాక్సిమం ఎంత వరకు చేయొచ్చు అనేది అనమాట. ఎస్ సార్. 10% తీసుకుంటున్నాం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. తర్వాత నెక్స్ట్ కాన్ఫిగరేషన్ OBYR ఉంది కదా, ఇప్పుడు చేసేసాము. ఏమేం చేసాము చూద్దాము. సేవ్ చేశారా? చేస్తున్నా సార్. చేయండి. ఎస్ సార్, చేశాను సార్. డిఫైన్ టు గ్లోబల్ కంపెనీ కోడ్ డేటా ఏంటి? OBYR కదా. వెళ్ళండి. Y6 సార్. OBY6. అవును, OBY6 ఇవ్వండి. వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టున్నావు సాయి. పొజిషన్కి వెళ్ళండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. సార్ చేశాను సార్. ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఏమేం చేసామని మొత్తం చెక్ చేసుకోవచ్చు కదా. వెరిఫై ఆల్ కాన్ఫిగరేషనల్ డేటా ఆర్ ఇంకేం చెప్పచ్చు, ఆల్ కాన్ఫిగరేషనల్ డేటా అవ్వచ్చు. ఏమేమి కాన్ఫిగరేషన్ చేసాం అవన్నీ కూడా వీ కెన్ వెరిఫై ఫ్రమ్ OBY6 అన్నమాట. yes sir. In company global data ఆర్ ఆల్ పారామీటర్స్ కంపెనీ కోడ్ లెవెల్లో చెక్ చేసుకోవచ్చు. అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి, వాట్ ఈస్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఫర్ అవర్ కంపెనీ కోడ్, వాట్ ఈస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ అవర్ కంపెనీ కోడ్, వాట్ ఈస్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ అవర్ కంపెనీ కోడ్, అలా అన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. పాత్ లో కూడా వెళ్ళచ్చు, తెలుసా ఇది పాత్. SPR పాత్ కూడా చెక్ చేద్దాం ఒకసారి పాత్ ద్వారా. ఓకే సార్.
ఎస్ సార్. పాత్రలోకి వెళ్తే మనకి లెడ్జర్స్, గ్లోబల్ పారామీటర్స్ ఉంటుంది చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎస్ సార్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. ఎస్ సార్. అవును సార్. గ్లోబల్ పారామీటర్స్ ఫర్ కంపెనీ కోడ్. లెడ్జర్స్ కాదు. గ్లోబల్ పారామీటర్స్ కంపెనీ కోడ్, ఎంటైర్ గ్లోబల్ పారామీటర్స్ ఉంది కదా, అది పాత్. ఓకే సార్. క్లియర్ కదా. పొజిషన్కి వెళ్ళండి. ఎస్ సార్. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ సార్. పైన అది ఉంది చూసారా, ఒక మిర్రర్ సింబల్ ఉంది, సెర్చ్ ఐకాన్ టైప్ ఉంది. అది కాదు, అది డీటెయిల్స్ క్లిక్ చేయండి. అది అదే 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 ఇలా కూడా చూడొచ్చు. ఓకేనా. ఇక్కడ కొన్ని చేంజెస్ చేద్దాము. నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్ లాస్ట్ లో చూడండి. అవును సార్. నెగటివ్ పోస్టింగ్స్ పర్మిటెడ్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ సార్. తర్వాత దాని కింద కూడా చూడండి, అది కూడా దాని కింద కూడా ఉంటే నెగిటివ్ పర్మిటెడ్, దాని కింద అది కూడా తీసుకోండి. మేనేజ్ పోస్టింగ్ పీరియడ్ సార్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ సార్. తర్వాత రైట్ సైడ్ బిజినెస్ ఏరియా FIN స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ సార్. తర్వాత దాని కింద అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఏంటది, ప్రపోజ్ ఫిజికల్ ఇయర్. ఇవన్నీ సెలెక్ట్ లో ఉండాలి. సేవ్ చేయండి చెప్తాను. ఎస్ సార్. సేవ్ చేయండి. అవును సార్. ఎస్ సార్. ఓకే. ఎగ్జాంపుల్ మీరు పని చేయండి. లాస్ట్ లో వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ 10% ఉంది కదా. అవును సార్. వేరియంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్ఫిగరేషన్ దాని కింద బాక్స్ ఉంది, బాక్స్ లో కర్సర్ ఉంచండి. సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు, ఇది ఈ పర్టికులర్ ఫీల్డ్ ఎందుకు ఉపయోగపడుతుందని మీకు తెలియదు అనుకోండి. సో ఇది సెలెక్ట్ లో ఉంది, అర్థమైందా. కర్సర్ ఇచ్చారంటే సెలెక్ట్ లో ఉంది అని అర్థం. ప్లస్ F1 పైన క్లిక్ చేయండి. మీ సిస్టమ్ లో F1 ఉంటుంది, ఓపెన్ చేయండి. F1 ప్రెస్ చేయండి. చూసారా, ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నామో ఇక్కడ అర్థమవుతుంది. ఓకే సార్. ఇది మీకు చెప్పలేదు ఇంత ముందు. ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తాం అనేది ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఓకే, క్లోజ్ చేయండి. ఎస్ సార్. ఇంకా డౌన్ కి రండి. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్ ఉంది, సెలెక్ట్ చేయండి. అది దాని మీద ఎస్ సార్. సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ F1 క్లిక్ చేయండి. సో నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్ ఎందుకు చేస్తామని ఇక్కడ ఇలా చదువుకోవచ్చు. ఇక్కడ మీరు అక్కడ టిక్ మార్క్ ఎందుకు ఇచ్చాము చదువుకోవచ్చు. ఓకేనా. ఓకే సార్. ఇది మనం ఇప్పుడు ఏం చేసామంటే టోటల్ గా ఏమైతే ఈ ఫైనాన్షియల్ సంబంధించినవి ఉన్నాయో ఇవన్నీ, అంటే కొన్ని సెట్టింగ్స్ చేసాం అనమాట, ఎక్స్చేంజ్ రేట్స్ సంబంధించినవి. ఓకే, క్లియర్ కదా. ఓకే సార్. నెక్స్ట్ యాక్చువల్ మనం కంట్రోలింగ్ ఏరియా చేయాలి. కంట్రోలింగ్ ఏరియా చేయకుండా చేయకూడదు. సెగ్మెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలి మనం. రికార్డింగ్ ఆఫ్ చేసి చెప్తాను, మళ్ళీ ఆన్ చేద్దాం. ఓకే సార్. ఒక 5 minutes లైన్ లో ఉండు, రికార్డింగ్ ఆఫ్ చేసి కంట్రోలింగ్ ఏరియా చెప్తాను. అంటే ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పను, మీరు ప్రిపేర్ అవ్వాలి అంతే. నేను జస్ట్ కాన్ఫిగరేషన్ చెప్తాను. ఓకే సార్.